హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. టైం లేనప్పుడు 5 minutesలో అప్పం ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను. అలాగే 2 చట్నీలు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. రెండిటి కాంబినేషన్లో అప్పం చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో చూసేద్దామా? అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. 1/2 కప్పు పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాం. పల్లీలు మీడియం ఫ్లేమ్లో ఎంత బాగా వేయించుకుంటే అంతే బాగా చట్నీ అనేది కుదురుతుంది. పల్లీలు తీసి పక్కన ఉంచుకుందాం. అదే కడాయిలో కొబ్బరి వేయించుకుందాం. 1/2 కప్పు వరకు కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరి ఎక్కువ వేగన అవసరం లేదు, జస్ట్ అలా వేగితే చాలు. కొబ్బరి తీసి పక్కన ఉంచుకుందాం. అదే కడాయిలో మీరు కారం ఎంత తినగలిగితే అన్ని పచ్చిమిర్చి తీసుకోండి. హై ఫ్లేమ్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. పచ్చిమిర్చి ఈ విధంగా వేగితే చాలు. ఇప్పుడు తీసి పక్కన ఉంచుకుందాం. ఇది చల్లారేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. తొందరగా అయ్యే ఉల్లిపాయ చట్నీ ఇప్పుడు చూపిస్తాను. మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా రఫ్గా కట్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, కారం మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే జీలకర్ర, కారం పొడి, 10-12 ఎల్లిపాయలు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీకి మెత్తగా పట్టించుకుందాం. ఇక్కడ నేను ఎల్లిపాయలు వేయటం మర్చిపోయాను. మిక్సీకి పట్టించిన తర్వాత ఎల్లిపాయలు వేసి నేను మళ్ళీ మిక్సీకి పట్టించాను. తగినన్ని నీళ్ళు వేసుకొని మిక్సీకి పట్టించిన తర్వాత ఈ పేస్ట్ను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కావాలి అంటే ఉల్లిపాయలను ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అక్కడక్కడ మనం దోశ తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ నంజుకోవడానికి గుంద పొంగనాలకు అలాగే దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ పక్క నుంచి ఇందాక వేయించుకున్న పల్లీలు, కొబ్బరి చల్లారిపోయాయి కాబట్టి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. పుట్నాలు ఇంట్లో అవైలబుల్గా లేవు కాబట్టి ఆల్టర్నేట్గా శనగపిండి కూడా వేసుకోవచ్చు. పుట్నాలు వేసుకోవాలనుకుంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలా మిక్సీకి పట్టించి తగినంత ఉప్పు వేసుకొని పక్కన ఉంచుకుందాం. ఈ 2 చట్నీలకు బదులు చింతపండు కారం కూడా చేసుకుంటే అప్పంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపట్లాడుతుంటే కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత ఇందాక పట్టించిన పల్లి పేస్ట్ను ఇందులో వేసేసుకుందాం. కొన్ని నీళ్ళు వేసేసుకొని జస్ట్ అలా వేడైతే చాలు. ఒకసారి కలిపేసుకొని దింపేసుకోవటమే. చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది. 5 minutesలో రెడీ అయ్యే అప్పం ఎలా చేయాలో చూద్దాం. మిక్సీ జార్లో 2 గ్లాసుల రవ్వ తీసుకుంటున్నాను. మీకు కావాల్సినంత క్వాంటిటీలో మీరు తీసుకోండి. బొంబాయి రవ్వలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లావుగా ఉంటుంది, ఒకటి సన్నగా ఉంటుంది. ఏదైనా తీసుకోవచ్చు. 2 గ్లాసుల రవ్వ తీసుకుంటే 1 గ్లాసు పెరుగు తీసుకోవాలి. నేను తీసుకున్న పెరుగు 1 గ్లాసుకు కొంచెం తక్కువ ఉంది. 1 టీ స్పూన్ చక్కెర వేసుకుందాం. చక్కెర వేసుకోవటం వల్ల అన్ని ఇంగ్రీడియంట్స్ బ్యాలెన్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది అప్పం. ఇక్కడ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. 1 గ్లాసు పెరుగు వేసుకున్నాం కదా, అదే గ్లాస్తో వేడి నీళ్ళు కూడా 1 గ్లాసు వేసుకొని మిక్సీకి మెత్తగా పట్టించుకోవాలి. ఈ అప్పం రియల్గా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తొందరగా కూడా అయిపోతుంది. ఈ విధంగా మెత్తగా పట్టించుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేసుకుందాం. అంటే మనకు దోశ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటే చాలు. ఇక్కడ 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 ఇనో ప్యాకెట్స్ వేసుకుందాం. ఇనో వేసుకోవటం వల్ల అప్పం జాలిలాగా స్పంజిగా చాలా బాగా వస్తుంది. ఇనో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. అప్పం పిండిని మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చాలు. అప్పం పిండిని రుబ్బుకోవడం చాలా తొందరగా అయిపోయింది కదా. పెనం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత 1 స్పూన్ పిండిని తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి. దోశలాగా పలుచగా స్ప్రెడ్ చేయకూడదు, లావుగానే ఉండనివ్వాలి. గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. పెనం పైన పిండి వేసిన వెంటనే చాలా తొందరగా అయిపోతుంది. అప్పం చేయడానికి ఎంతో టైం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో చూస్తూ అలాగే లైక్ కూడా చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పం ఇలా డ్రై అయిన తర్వాత తిప్పేసుకుందాం. అప్పం తిరిగేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 సెకండ్లు ఉడికించుకుంటే సరిపోతుంది. అప్పం మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. బట్ అప్పం స్మూత్గా స్పంజిలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు 2 విధాలుగా ట్రై చేసి మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. అప్పం 2 సెకండ్లు ఉడికిన తర్వాత ఇప్పుడు తీసేసుకుందాం.
మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.